గుంటూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో ఈ రోజు మంత్రి పార్థసారథి గారు ఇంటింటికి పింఛని పంచిపెట్టి అనేక కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలియపరిచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తూ వచ్చాము అని, గత ప్రభుత్వంలో ఆగిపోయిన గ్రహాలు కూడా తిరిగి కడుతున్నామని, పెన్షన్ దారులకు ఇచ్చిన మాట ప్రకారము 4,000 రూపాయలు చేశామని, గత ప్రభుత్వము మాటలతో గడిపారుగాని ఏమీ చేయలేదని తెలియపరిచారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా కొంతమందికి పెన్షన్ ఇచ్చి వారిని కలుసుకునే అవకాశం కోసం ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ప్రభుత్వం ఆర్థికంగా అనేక సమస్యలు, ఎవరు ఊహించని సమస్యలు, మామూలుగా ఏమనుకుంటారంటే ఇవన్నీ మామూలే, ఏదో తప్పించుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్తారు అప్పులు ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవంగా ఎవరు ఊహించిన అప్పుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయిందని చెప్పేసి మనం చేస్తామని నేను దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు. ఈ అప్పులకు అదనంగా కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన బిల్లులు, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ధాన్యం డబ్బులు చెల్లించాల్సిన బకాయిలు కానివ్వండి, ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని గుక్క తిప్పుకోలేని సమస్యల్లో పడేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఎంతో అనుభవం కలిగిన మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పట్టాలెక్కించాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి వారి భవిష్యత్తు మీద భరోసా కల్పించాలి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఏ విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో అనేక ప్రయత్నాలు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని మన పత్రికల ద్వారా, టీవీల ద్వారా చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఒక ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాలు చేసి నా బాధ్యత అయిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు చేయటం ఒక్కటే మా ప్రభుత్వ లక్ష్యం అనే రీతిలో, అనే ఆలోచనతో ఆ ప్రభుత్వం పనిచేస్తే, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే ఇస్తే సరిపోదు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం మూలంగా వారికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడదు, వారికి ఉపాధి అవకాశాలు, వారి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, రైతులకి మంచి గిట్టుబాటు ధర, వారికి కావలసిన సాగునీరు, త్రాగునీరు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడే వారు అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామికంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయటానికి అవసరమైన సొంత డబ్బుల్ని మన రాష్ట్రమే మనం చేసుకోవచ్చు, అప్పుల పాలు కాకుండా అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. నేను కష్టమైనప్పుడు కూడా ఏదైతే ఎన్నికల్లో చెప్పామో 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని, 4,000 చేయటమే కాకుండా ఎన్నికలకి 3 నెలల ముందు నుంచి కూడా బకాయిలతో సహా 7,000 ఇస్తామని ఏదైతే చెప్పామో అవన్నీ కూడా 7,000 ఇచ్చాం. ప్రతి నెల కూడా ఒకవేళ 1వ తారీఖు సెలవైనట్లయితే అదే విధంగా మంచి మనాలు పొందుతున్న ప్రజల్లో ఇంకా మన నూజివీడు కాన్స్టిట్యున్సీ మీద కూడా మంచి దృష్టి పెట్టి అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ, జనసేన పార్టీ కూటమి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జనసేన. థ్యాంక్ యూ సార్. ఏంటి చూడు ప్రాబ్లం ఆయిసట్రా
సచివాలయంకి వచ్చాయండి ఇట్లా ముందు చాట సచివాలయంకి వచ్చాయండి అక్కడ చేసిన నా ఫోన్ ఫోన్ నా దగ్గర లాక్ పడుతున్నాయి ఎలక్ట్రిక్ లాక్ పడి కొన్ని ఆగిపోతున్నాయి ఇక్కడ 1000లో ఒకటి అట్లా జరుగుతుంది దానికి అక్కడ వల్ల అవ్వట్లేదు అక్కడికి వెళ్ళాల్సి మినిస్టర్ గారు పడుతున్నారా అదే నా తల మీద ఉంటాయి గారు బాగా మాట్లాడారండి వస్తువులకి తీసేసాయి నాకేం పని ఒక వీడియో పెడుతూ కాదు అసలు వీడియో ఆన్లో ఉందా ఉంది టైం